ఒకరిని దించడానికి మై వైఫ్ ఈజ్ ఓన్లీ వన్ హూ ఇస్ సపోర్టివ్ సిస్టమ్ అవుట్ సైడ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు వాళ్ళకి నెలకి వారానికి ఒక ఒక 3-4 లక్షలు వస్తే 2.5 లక్షలు 3 లక్షలు పిఆర్ఓకి ఇచ్చేస్తారు, సోషల్ మీడియాకి పెట్టేస్తున్నారు. ఐ డిడ్ంట్ ఈవెన్ స్పెండ్ ఎ సింగిల్ పెనీ ఫర్ మై సోషల్ మీడియా దట్ టైమ్. నాకున్న ఒకే ఒక్క ఆధారం మా వైఫ్ అండ్ పిల్లలు. నాకున్న ఒక్క సపోర్టివ్ సిస్టమ్‌ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. వేరే వేరే కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే ఫైనల్‌గా తను చాలా స్ట్రాంగ్‌గా నేనున్నన్ని రోజులు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా షీ స్టూడ్ అండ్ షీ డిడ్ అ గుడ్ జాబ్ అనమాట. జస్ట్ సపోర్టింగ్ త్రూ ద సోషల్ మీడియా. మంచి మంచి కంటెంట్ ఏదైనా నేను అందరూ నన్ను టార్గెట్ చేసినప్పుడు వై పీపుల్ ఆర్ టార్గెటింగ్, నేను ఒక కంటెస్టెంట్ చెయ్యి పట్టుకుని కన్సోల్ చేస్తున్నప్పుడు అది బ్యాడ్‌గా వెళ్ళినప్పుడు షీ సపోర్టెడ్ మీ. అలా ప్రతీదీ సపోర్టివ్ సిస్టమ్‌లా ఉందనమాట. అంటే తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత పాపం అంత ప్రాబ్లమ్స్, అన్ని టెన్షన్స్ ఫేస్ చేయడం వలన తనకి ట్యూమర్ అనేది రావడం జరిగిందనమాట. ఇప్పుడు లక్కీగా ఏంటంటే అది నాట్ క్యాన్సరియస్ ట్యూమర్. ఇట్స్ ఎ బినైన్ ట్యూమర్ అనమాట. సో, నాన్ బినైన్ ట్యూమర్. ఐ థింక్ షీ ఈస్ సేఫ్ యాక్చువల్లీ. బట్ ఆ డాక్టర్ అది చెప్పారనమాట. ఎలా వచ్చిందంటే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకొస్తదని యాక్చువల్లీ.